వినిపిస్తుంది. ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. కేసు వెనుక కీలక సూత్రధారులు ఎవరు అనే దానిపై పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే మాజీ ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తాను ఆ ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రిగా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానని, ఎలాంటి తప్పులు చేయలేదని చెప్పుకొస్తున్నారు. తాను తప్పు చేశానన్నది నిరూపిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకైనా సిద్ధమేనని తేల్చి చెప్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. చెప్పండి సార్. థ్యాంక్ యూ ఫాతిమా. లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్నే కాదు మొత్తం దేశాన్ని ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి గురి చేసింది. లిక్కర్లు ఇంత దురాగతం, ఇంత అవినీతి చేయొచ్చా అన్నటువంటి ఒక ఆశ్చర్యాన్ని వాళ్ళ ప్రపంచానికే తెలియజేసినటువంటి ఒక గొప్ప నేరపూరితమైనటువంటి ఉదంతం ఇది. లిక్కర్ స్కామ్లో మరి ఇన్నాళ్ళు జరిగినటువంటి పరిశోధనల్లో చాలామంది నిందితులుగా బయటకు వచ్చారు. 12 మందికి పైగా ఇవాళకి కూడా జైల్లోనే ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. చిన్నవాళ్ళు ఎవరు జైల్లో లేరు, పెద్ద పెద్ద వాళ్ళే అందులో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి సాక్ష్యాధారాలతోనే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం అలాగే అధికారులు తీసుకొచ్చినటువంటి నివేదిక బేస్ చేసుకొని జైల్లో ఉండాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు వాళ్ళంతా. ఇక ఎక్కడైనా ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత ఏంటి అని అంటే ఆ నియోజకవర్గ అభివృద్ధి. అలాగే మంత్రి అయితే పరిమితులు దాటినటువంటి బాధ్యత ఉంటుంది. మంత్రి పెట్టిన సంతకం మీదే ఒక జీవో వెళుతుంది, ఒక నిర్ణయం ప్రకటించబడుతుంది. మరి ఈ దశలో జరిగినటువంటి పెద్ద స్కామ్, లిక్కర్ స్కామ్, మంత్రి ఎవరు? నారాయణ స్వామి. ఎక్సైజ్ మినిస్టర్ ఒక మాట చెప్తున్నాడు, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాడట బుద్ధిమంతుడు. వీళ్ళని బుద్ధిమంతులు అనలేం, బానిసలు అనాల్సి వస్తుంది. ఎక్కడ సంతకం పెట్టు అనంటే అక్కడ పెట్టిన వాడిని ఏమంటారు? బానిస అంటారు. ఎక్కడ పడితే అక్కడ నేను సంతకం పెట్టను అన్నవాడిని ఏమంటారు? బాధ్యత కలిగిన వాడు అంటారు. ఆలోచించి పెట్టేవాడు బాధ్యత కలిగిన వాడు. అలాగే సంతకం పెట్టబోయే ముందు ఆలోచించకుండా మా బాస్ చెప్పాడు, మా నాయకుడు చెప్పాడు అని చెప్తే అంతకంటే పెద్ద నేరం ఏముంటుంది? నిన్ను ఎన్నుకున్నది ఎవరు? ప్రజాప్రతినిధులు. నువ్వు చేసిన ప్రమాణం ఏంటి? రాగద్వేషాలకు అతీతంగా ఏ రకమైనటువంటి ప్రభావాలకు లొంగకుండా మరి ఈ ప్రమాణం ఎక్కడికి వెళ్ళింది? అది మర్చిపోతారా? అదేమన్నా చిన్న ఈవెంట్ అనుకుంటారా? దైవ సాక్షిగా అని కొంతమంది, అలాగే ఆత్మ సాక్షిగా అని మరికొంతమంది, అలాగే బైబిల్ మీద, ఖురాన్ మీద ఎవరి ఇష్టానుసారానికి వాళ్ళు కంఫర్టబుల్గా వాళ్ళు ప్రమాణాలు చేసేసారు, అయిపోయింది. అదేదో సినిమా ఫంక్షన్ లాగా, ఏదో ఒక పంచి డైలాగు లాగా దాన్ని భావించవచ్చా? ప్రమాణానికి కనీసం ప్రామాణికత లేదా? బాధ్యత లేదా? చెప్పిన మాట ఏదైతే ఉన్నదో, మనము తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, రాగద్వేషాలకు అతీతంగా ఈ డైలాగులన్నీ మీరే కదా చెప్పారు. మరి ఇక్కడ సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టాను, నాకు బాధ్యత లేదు, నేను దోషినైతే జైలుకి వెళ్ళడానికి సిద్ధం. యు ఆర్ ద కల్ప్రిట్. మీరే దోషి. ఇక్కడ దోషి కానటువంటి వాడు ఎలా ఉంటాడు? ఒక దుర్మార్గమైనటువంటి ఒక జీవో మీద సంతకం పెట్టమంటే నేను పెట్టను అనే ప్రజాప్రతినిధిగా వ్యతిరేకిస్తాడు. అతనికి ఒక కాండక్ట్ ఉన్నట్టు, అతనికి ఒక క్యారెక్టర్ ఉన్నట్టు, అతనికి ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయినట్టు. కానీ వీళ్ళకి ఎక్కడ రాజకీయాల్లో ప్రజల పట్ల బాధ్యత లేదు, పాలన పట్ల కనీసం అవగాహన లేదు. ఎలా పెడితే అలా సంతకం పెట్టమనంటే నువ్వేమైనా చెప్పరాసివా? వాళ్ళు కూడా ఇవాళ సంతకం పెట్టరే. ఈ మొత్తం రాష్ట్రానికే ప్రతినిధిగా ఒక మంత్రి ఉన్నప్పుడు ఆ మంత్రి తీసుకోబోయేటటువంటి నిర్ణయంలో క్యాబినెట్లో ఏమైనా నిర్ణయం తీసుకొని క్యాబినెట్లో మీ సంతకాలు అక్కర్లా, మీ నిర్ణయాలు అక్కర్లా. మీరందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాలలో సపోర్టివ్ మెథడాలజీ ఉంటుంది. కానీ మీ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మీకు అవగాహన ఉండే సంతకం పెట్టాలి. ఒక అప్పు చేసేప్పుడు అప్పు ఎంత తీసుకుంటున్నామని చూసి కదా సంతకం పెడతాం. ఒక చెక్కు మీద సంతకం పెడుతూ బ్యాంక్ వెళ్ళి ఎంత డ్రా చేస్తున్నామని కదా చూసి సంతకం పెట్టి డబ్బులు డ్రా చేస్తాం. మరి 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించినటువంటి ఒక అభివృద్ధికి మనం ప్రమాణం చేశాం, ప్రామిస్ చేశాం. మంత్రిగా మనకి అవకాశం వచ్చింది. మరి ఎలా ఆలోచించాలి, ఎలా బాధ్యత తీసుకోవాలి? పైగా మళ్ళీ నాది తప్పు అయితే ఇంతకంటే తప్పేంటి మహాశయ అని
చిన్నపిల్లోడు అడుగుతున్న అర్థం కాని పరిస్థితిలో ఎవరైనా ఉంటే ఏం చేయలేం. మీరు చేసిందే నేరం. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో ఎక్కడ పడితే అక్కడ సంతకం పెట్టమంటే పెట్టి, ఇంతకంటే పెద్ద నేరం ఏంటి? యు టెల్ మీ. ఎస్, సింపుల్ కామన్ సెన్స్ ఉండాలి కదా. మీరు మంత్రి అయితే మీరు చేసింది తప్పు, మీరు బానిస అయితే అయినా సరే మీరు చేసింది తప్పు. మీరు బానిసని ఒప్పుకుంటారా? తల వంచుకొని తప్పు ఒప్పుకోండి. నేను మంత్రి అని ఒప్పుకుంటారా? తల ఎత్తి జరిగింది పొరపాటని బాహాటంగా ప్రకటించండి. ఈ రెండూ చేయలేని వాళ్ళు దయచేసి అన్నీ కట్టబెట్టి చక్కగా మూల కూర్చోండి. మేము ప్రజాప్రతినిధులమని మళ్ళీ బయటికి రాకండి, మళ్ళీ ఎన్నికలలో కనపడకండి. రాజకీయాలకి మీరు అనర్హులని మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి అనే జనం ఘోష యొక్క బాధను మీరు అర్థం చేసుకోవాల్సిన దశలో ఇవాళ మీరున్నారు. ఎస్, లిక్కర్ స్కామ్ ఎలా జరిగిందో, లిక్కర్ స్కాములో ఎలాంటి లోపాలు ఉన్నాయో, లిక్కర్ స్కాము వల్ల ఎంతమంది చనిపోయారో, లిక్కర్ స్కాము వల్ల ఎన్ని లక్షల మంది అనారోగ్యానికి గురయ్యారో, ఈ లిక్కర్ స్కాము మొత్తం రాష్ట్రాన్ని ఎలా నష్టపరిచిందో, అలాగే ఈ లిక్కర్కు సంబంధించినటువంటిదే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి పొరపాట్లకు ఇవాళ తెలుగుడు తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. సమాధానం చెప్పుకోలేని దశలో బతుకుతున్నాడు. పక్క రాష్ట్రానికి వెళితే అడుగుతున్నది మీ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ ఇన్ని వందల కోట్లు, 3,500 కోట్లు లిక్కర్ స్కామ్ అని ఇవాళ నివేదిక వచ్చింది దర్యాప్తు సంస్థలు ఇచ్చిన దాని సమాచారంలో. కానీ ప్రతిపక్షాలు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, కొంత ఎకనామిక్స్ మీద అవగాహన ఉన్నవాళ్ళు కావచ్చు, మొత్తం జరిగినటువంటి అమ్మకాల మీద, జరిగినటువంటి తంత్రం మీద, యంత్రాంగం మీద, నిర్ణయాల మీద, అమ్మినటువంటి పద్ధతుల వల్ల, కనీసం డిజిటల్ క్యాష్ను ఒప్పుకున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాల వల్ల సామాన్యుడికి కూడా సంథింగ్ రాంగ్ అనేది మెసేజ్ వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ మళ్ళీ మంత్రిని విచారణకు మాత్రమే పిలిచారు. ఏమి తెలుసు మీకు ఇందులో జరిగిన వాటిలో మీరు ఏదైనా సమాచారం ఇవ్వగలరా అని అడిగారు. నాకేం తెలీదండి, నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టానండి అనేవాడు బుద్ధిమంతుడు అవడు, దోపిడీదారుడు అవుతాడు, బాధ్యత లేని అవుతాడు, దుర్మార్గుడు అవుతాడు. ఇన్ని చావులకు సంబంధించినటువంటి బాధ్యత మంత్రికి ఉంటుంది. మంత్రి తప్పుకోవడానికి వీల్లేదు. అలాగే మంత్రి అన్నట్టుగా నేను తప్పు చేస్తే జైలుకి వెళ్ళడానికి సిద్ధం అన్నటువంటి డిక్లరేషన్ ఇస్తే నడవదు, కుదరదు. ఎందుకనంటే మీరు చేసిందే పెద్ద నేరం కాబట్టి ఆ నేరాన్ని మీరు పరోక్షంగా ఒప్పుకున్నారు. ఇక్కడ ఎలా ఒప్పుకున్నారు? నేను సంతకాలు పెట్టమన్న చోటల్లా పెట్టాను అనంటే నువ్వెందుకు స్వామి? మంత్రిగా ఎందుకు స్వామి? ఎక్కడ పడితే అక్కడ కులాన్ని అడ్డం పెట్టుకుంటాం, ఎక్కడ వీలైతే అక్కడ ప్రాంతాన్ని అడ్డం పెట్టుకుంటాం, ఎక్కడ వీలైతే అక్కడ మతాన్ని అడ్డం పెట్టుకుంటాం. ఈ రాజకీయం కాదు జనాలకు కావాల్సిందే. ఇవాళ బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఉంటే గతంలో జరిగింది పొరపాటు అయితే ఒప్పుకోండి. లేదు నాకు తెలియదు, నేను సంతకాలు పెట్టమంటే పెట్టాను అనంటే ఇంతకంటే నేరం లేదని తల వంచుకోండి. మళ్ళీ నేను తప్పు చేస్తే శిక్షకు నేను అర్హుణ్ణి అన్నటువంటి పదం, అర్హత, అవకాశం మాట్లాడడానికి నారాయణ స్వామి అన్న మాజీ మంత్రికి లేదు. కాబట్టి జరిగింది పొరపాటైతే ఒప్పుకోవటం, కాదనుకుంటే వాదించటం. సంతకం పెట్టమన్న చోటల్లా పెట్టడమే తప్పని, అదే పెద్ద నేరమని, అదే చట్టమని, అదే నైతికతని అర్థం చేసుకోకపోతే మనం ఏం చేయలేం. చూద్దాం ఏం జరగబోతోంది. మంత్రి మాటల్లో మనకు అర్థమైన తర్వాత ఎలాంటి వాళ్ళను మనం ప్రజాప్రతినిధులుగా పంపిస్తున్నారో ఓటర్సు అలాగే జనం అర్థం చేసుకోవాల్సిన దశ, అలాగే హెచ్చరిక ప్రతి సంఘటనలో జనాలకి తెలుస్తోంది. అందుకే పదే మాలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, ఓటు వేయబోయే ముందు ఆలోచించి వేయండి అని. మరి మార్పు అనేది కేవలం నాయకుల వల్ల రాదు, జనం వల్ల వస్తుంది, యువత వల్ల వస్తుంది, మహిళ వల్ల వస్తుంది. అందుకే మీరందరూ కలిసి ఆలోచిస్తే ఇలాంటి బాధ్యత లేనటువంటి వ్యాఖ్యలు చేసే మంత్రులకి అవకాశం ఉండదు, వీళ్ళు మంత్రులు అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు, వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోగలిగేటటువంటి అవకాశం కూడా రాదు. ఇదే ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సార్.